సుమోటోగానైనా కేసును స్వీకరించండి, ఘటనా ప్రాంతాన్ని ఇప్పటికైనా సందర్శించండి అంటూ జిల్లా కలెక్టర్ను కలిసిన కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మల్లాద్రి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ దేవసహాయం, ఎండి ఆనందబాబు గురువారం కేవీపీఎస్ మరియు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాలుగా పెద్ద కడుబూరు మండలంలో మాదిగ గోవిందమ్మపై జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించి సుమోటోగానైనా స్వీకరించి వెంటనే స్పందించండి అని కోరుతూ గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కలిసి వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించారు. ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిని కేసులో చేర్చి అరెస్టు చేయాలన్నారు. ఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీతో కలిసి బాధ్యతలను పరామర్శించడంతో పాటు ఘటనా ప్రాంతాన్ని సందర్శించాలన్నారు. అనంతరం వారు నాయకులతో కలిసి మీడియా ముందు మాట్లాడారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వై నాగేశు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం రంగప్ప, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయమ్మ, ఎంగనూరు పెద్ద కడుబూరు నాయకులు చిన్నప్ప, రాజు, విజయ్, గుంటెప్ప తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో దళితులపై జరుగుతున్నటువంటి దుర్మార్గమైన దాడుల సమస్య మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవటానికి కేవీపీఎస్ విద్యార్థి యువజన ప్రతినిధి బృందం ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు జిల్లా పెదకదుబూరు మండలం కల్లుగుంట అనే గ్రామంలో దళిత మహిళ సంపోగు గోవిందమ్మ అనేటి మాదిగ మహిళని దుర్మార్గంగా పథకం ప్రకారం కరెంట్ తీసేసి రాత్రి 7 గంటల సమయంలో స్తంభాన్ని కట్టివేసి దారుణంగా 300 పైగా జనం కొట్టడం జరిగింది. ఈ విషయం మీద అప్పటి నుంచి నేటి వరకు ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో, అన్యాయానికి పాల్పడ్డారో, ఈ దాడిని ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళ మీద స్థానికంగా ఉన్నటువంటి బాధితులు రిపోర్ట్ చేసినప్పుడు కూడా కేసులు నమోదు చేయలేదు. తాత్కాలికంగా ఒక 45 మీద కేసులు నమోదు చేసి అసలైన ముద్దాయిల్ని తప్పించేదానికోసంగా పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద కేవీపీఎస్ తదితర సంఘాలు ఒత్తిడి మేరకు కేసు కట్టారు తప్ప ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ మీద కేసు కట్టడం జరగలేదు. దానికోసంగా ఈరోజు కేవీపీఎస్ అనేక సంఘాలు ఆ గ్రామాన్ని సందర్శించిన అంశాల మీద ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వివరించి ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఆ గ్రామాన్ని విజిట్ చేయాలి, ఎస్పీ విజిట్ చేయాలి, ఆ గ్రామం సంబంధించి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, ఈరోజు జిల్లాల్లో దాదాపు 11 పైగా మండలాల్లో అనేక గ్రామాల్లో దళితులపై నేటికి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఉదాహరణగా చూస్తే నందవరం మండలం గురజాల అనే గ్రామంలో దాదాపు సంవత్సరం పైగా ఆర్థిక సాంఘిక బహిష్కారం జరుగుతూ ఉంది. నేటికి పనులు పిలవట్లేదు, సమస్య పరిష్కారం కాలేదు. అదే కాదు, అనేక గ్రామాల్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీటి మీద ప్రత్యక్షంగా ఈ జిల్లాని సుమోటోగా తీసుకొని ఈ సమస్యల్ని పరిశీలన చేయమని చెప్పి కోరటం జరిగింది. ఈ క్రమంగా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్న సమస్య మొత్తం మీద ఆర్డీఓ గారికి పరిశీలన కోసం ఎటువైతేమి ఏదైతే ఈ కలగుంట గ్రామం జరిగిన సంబంధించి మీద ఎస్పీ గారిని విజిట్ చేసి ఆ రకంగా సమస్య పరిష్కరించమని చెప్పి రాయడం జరిగింది. ఇది సమస్య పరిష్కారం కాని పక్షంలో కేవీపీఎస్ కానీ దళిత సంఘాలని, ప్రజా సంఘాలని ఐక్యం చేసి ఆందోళన చేయడానికి కోసమైనా కేవీపీఎస్ వెనకాడదని తెలియజేస్తాము. తక్షణం ఏదైతే కల్లుగుంట గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రోత్సాహం కార్యక్రమం ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి 35 మంది మీద కేసులు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. ఇదే మా మొదటి డిమాండ్. ఈ సమస్య పరిష్కారం కోసం ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని ఏదైతే పెద్ద కడుగురు మండలం కల్లుకుంట గ్రామంలో జరిగినటువంటి దారుణం పైన స్పందించండి, పరిష్కరించండి అని చెప్పి కలవడం జరిగింది. దాదాపు సెప్టెంబర్ 12వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల దాకా ఒక రకమైనటువంటి ఒక నరకయాతన అక్కడ ఉండేటువంటి దళిత మహిళ అనుభవించేటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్రానికే తెలుసు. పోలీసులు పోయి అడ్డుకున్నా కూడా పోలీసులపైనే దాడి చేసినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కర్నూలు జిల్లాలో జరిగింది. మరి దీన్ని చూసి నేను చెప్తున్నది ఏమంటే, పోలీసులు సిగ్గుపడాలి, జిల్లా ఎస్పీ గారు సిగ్గుపడాలి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే అయినా సరే ఎవరైతే దాడికి కారణమైనారో, దౌర్జన్యంకు కారణమైనారో వాళ్ళపైన మాత్రం కేసు పెట్టలేదు. అక్కడ ఉండేటువంటి బలహీనులైనటువంటి రజకులపైన కేసు పెట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఘటనలో ఎవరైతే భాగస్వామైనారో, ఘటనను ఎవరైతే ప్రోత్సహించినారో, ఒక దళిత మహిళను చాలా నిర్బంధించి బట్టలు ఊడదీసి కరెంటు స్తంభానికి కట్టి అత్యాచారం చేసి ఆ రకంగా హత్య చేయాలని చెప్పి, లేదు చంటి సినిమాల్లో లాగా ఒక వికలాంగుడితో పెళ్లి చేసి ఆ రకంగా పూర్తిగా అవమానించాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళపైన
చూస్తూ ఊరుకుంటున్నారంటే ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అనేటువంటిది ఈరోజు అగమ్య గోచరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి ఆ రకంగా చెప్పాం, సుమోటోగా మీరు కేసు బుక్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయండి, జిల్లా ఎస్పీ గారిని కూడా ఆ రకంగా సందర్శించే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పాం. కాబట్టి వెంటనే ఆ రకంగా కేసు నమోదు చేయకపోతే ఈ అంశం పైన జిల్లా వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి.